ఫారెన్ కంట్రీస్ పట్ల కానీ ఫారెన్ ప్రజల పట్ల కానీ మనం ఎలా మాట్లాడితే ముందుగా పోయేది మన ఇండియన్ పరువే. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో ఇక్కడికి వచ్చిన అడిగిన అమ్మాయి జర్నలిస్టు. ఆ అమ్మాయి పేరు హెలెన్ లింగ్. ఈ అమ్మాయి అడిగిన క్వశ్చన్, Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? ప్రపంచంలోనే స్వేచ్ఛ కలిగిన మీడియా నుంచి ప్రశ్నలు ఎందుకు తీసుకోవటం లేదు అని మోడీని ప్రశ్నించింది. సో ఆ ప్రశ్నించడమే కాదు, ఆ ప్రశ్నించిన తర్వాత ఆ అమ్మాయి ఆ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్, ఇట్స్ కాల్డ్ ఎక్స్ రైట్ నో, ఆ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. అదే టైంలో ఈ అమ్మాయి ప్రశ్న అడిగినప్పుడు మోడీ అస్సలు తన వైపు కూడా చూడకుండా ఆ మాట వినపడినట్టుగానే సైలెంట్గా వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ వినపడలేదేమో అని చెప్పేసి ఆ అమ్మాయి మరికొంత దూరం, అంటే ఎక్కడైతే మోడీ ఆ నార్వే బిల్డింగ్, అధికారిక బిల్డింగ్, గవర్నమెంట్ అధికారిక బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్లో లిఫ్ట్ దగ్గరికి వెళ్ళే టైంలో మళ్ళీ ఒకసారి అడగడానికి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఆయన పట్టించుకోకుండా ఆయన వెళ్ళిపోవడంతో ఆమె నిరాశ చెందింది. సో ఈ నిరాశకు గురైన ఈ అమ్మాయి తర్వాత ఎక్స్లో అంటే ట్విట్టర్లో తన బాధను వెల్లగించింది. మోడీ నార్వేలో ఉన్న అధికారిక ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు నా ప్రశ్నలకి ఆన్సర్ చెప్పలేదు, అట్లీస్ట్ ప్రశ్నలు రెస్పాండ్ అవ్వవలసిన అవసరం ఉంది, అటువంటి పర్సన్ రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పేసి ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ పోస్ట్ తర్వాత ఆ వీడియో వైరల్ అవ్వడం, ఆ వీడియో కాస్త మన ఇండియాకి రావడం, ఇండియాలో ఉన్న చాలామంది కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్లో కొంతమంది ఏంటంటే మోడీ భక్తులు, అదే బీజేపీ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులు ఏమన్నారంటే ఈ అమ్మాయిని ఒక ఉగ్రవాదిగా, అంటే దేశద్రోహిగా పోల్చారన్నమాట. మన దేశానికి చెందిన ఒక దేశద్రోహిగా పోల్చారు. కామెంట్స్ చూసి ఆ అమ్మాయి మళ్ళీ రెస్పాండ్ అయ్యి, నేను దేశద్రోహిని కాదు, ఐఎమ్ నాట్ స్పై ఫర్ ఎనీ ఫారెన్ కంట్రీ, ఐఎమ్ ఏ జర్నలిస్ట్, ఐఎమ్ డూయింగ్ మై వర్క్ అని చెప్పింది. ఒక దేశద్రోహిగా ముద్రించడం అది చాలా పెద్ద తప్పు. అది ఇండియాలోనే కాదు, ఎనీ కంట్రీ. అలాంటి ఈ విషయాన్ని మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ బీజేపీ సపోర్టర్స్ అవ్వచ్చు, మోదీ సపోర్టర్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా పార్టీకి చెందిన సపోర్టర్స్ అవ్వచ్చు, ఆ జర్నలిస్ట్ ఏదైతే అడిగిందో ఆ అడిగిన క్వశ్చన్ కూడా ఏంటి, మీడియా క్వశ్చన్స్ ఎందుకు మీరు తీసుకోవటం లేదని మాత్రమే అడిగిన తప్పితే ఎవరికి వ్యతిరేకంగా అడగలేదు. ఆ క్వశ్చన్కి వీళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయిని దేశద్రోహి చేశారు. ఆ దేశద్రోహిగా పరిగణించడం చాలా డేంజర్ పరిస్థితి అన్నమాట. ఒక మీడియా జర్నలిస్ట్ని దేశద్రోహిగా పరిగణించడం అనేది చాలా డేంజర్ సిగ్నల్స్ ఇది సొసైటీకి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ కానీ ఒక లీడర్ కానీ తప్పు చేస్తే ప్రజల తరపున అడగవలసిన బాధ్యత ఓన్లీ జర్నలిస్ట్కి మాత్రమే ఉంది. ఆ జర్నలిస్ట్కి ఏ క్వశ్చన్ అన్నా అడిగే రైట్ ఉంది. సో అటువంటి పొజిషన్లో ఉన్న జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే, అది ఒక ఫారిన్ జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే ఆ అమ్మాయిని దేశద్రోహిగా మార్చడం అనేది చాలా పెద్ద నేరం అన్నమాట. అది క్షమించడానికి నేరం. ఒక జర్నలిస్ట్ తప్పుగా అంటమే తప్పు, అలాంటిది ఒక ఫారిన్ జర్నలిస్టులు అటువంటి మాటలు యూజ్ చేసి మాట్లాడటం కూడా చాలా పెద్ద తప్పు. సో ఇంకొకటి ఏంటంటే, మీరు కనుక ఇలాగా ఎవరి ప్రశ్నలు అడిగినా వాళ్ళ దేశ ద్రోహులతో పోలిస్తే ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం అన్నది మిగిలే ఉండదు. ఎందుకంటే ప్రజల పట్ల మాట్లాడవలసింది మీడియా ప్రతినిధులే. మేబీ కొన్ని మీడియా సంస్థలు కొన్ని కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ జర్నలిస్టులు ఇప్పటికీ కూడా 50% ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. అది అపోజిషన్ మీడియా అవ్వచ్చు, లేదంటే ప్రో మీడియా అవ్వచ్చు, ఏదైనా మీడియా అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ పర్సన్ వ్యతిరేకమని భావించవద్దు. ఒక లీడర్ని క్వశ్చన్ అడిగారంటే ఆ ఆన్సర్ రాబట్టడానికి అవ్వచ్చు, లేదంటే ప్రజలకు తెలియపరచడానికి అవ్వచ్చు అని అనుకోవచ్చు కదా. ఒకవేళ నిజంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ రెస్పాండ్ అయ్యి దాని గురించి మాట్లాడుంటే అది ప్రజలకు తెలిసి ఉండేది కదా. సో అక్కడ మోడీ రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు రావడం జరిగింది. సో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ రావడం జరిగింది. ఈ ట్రోలింగ్స్ భరించలేని కొంతమంది బీజేపీ భక్తులు కానీ లేదా మోదీ భక్తులు కానీ ఆ అమ్మాయిని, ఎవరైతే నార్వే జర్నలిస్ట్ ఉన్నారో ఆ అమ్మాయిని దేశద్రోహిగా పరిగణించి ఆ అమ్మాయిని దేశద్రోహి చేసేసారు. ఇండియా పరువు పోయిందా, అది చాలా పెద్ద మిస్టేక్. మీరు ఏం గొడవలు ఉన్నా సరే మీ కంట్రీలో, అంటే మన కంట్రీలో చూసుకోవాలి తప్పితే బయట కంట్రీస్ని కానీ బయట కంట్రీస్ యొక్క సిటిజన్స్ని కానీ అవమానించడం చాలా తప్పు. ముఖ్యంగా జర్నలిస్ట్ విషయంలో. జర్నలిస్ట్ అన్నవాడు ఎవరినైనా ఏదైనా అడిగే హక్కు ఉంది. ఎందుకు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మీరు మీడియా నుంచి క్వశ్చన్స్ తీసుకోవటం లేదు అని అడిగింది? తప్పేంటి అందులో స్పై చేయవలసినంత అవసరం ఏముంది? ఆమె ఎందుకు గూఢచారిగా మారుతుంది? ఆమె గూఢచారిగా మారి అంత క్వశ్చన్ అందులో ఏముంది? గూఢచారులు వాళ్ళ, లేకపోతే మీరా? దేశద్రోహులు ఎవరు? ఆ అమ్మాయా లేకపోతే మీరా? మీ దేశం కోసం, అంటే మీ దేశ ప్రైమ్ మినిస్టర్ ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ పెట్టి అక్కడ ఒక ఫారిన్ జర్నలిస్ట్ అడిగితే ఆ ఫారిన్ జర్నలిస్ట్ దేశద్రోహి అవుతుందా, లేదంటే మీరు దేశద్రోహులు అవుతారా? ఒక జర్నలిస్ట్ అడిగితే దాన్ని దేశద్రోహి అంటారు. మీరు ఇప్పుడు దేశద్రోహులుగా మిగిలిపోరా? అంటే ప్రజల కోసం అడిగే ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడగకూడదు అంటే మీరు దేశద్రోహులే కదా. అంటే మీరు చేసింది ఏమైనా హిట్లర్ విధానంలో ఏమైనా నడుస్తున్నారా? హిట్లర్ స్థాయిలో ఏమైనా నడిపిద్దాం అనుకుంటున్నారా మీరు కానీ మీ మోదీ గారు కానీ?
సో అలా అంటే చెప్పండి, నిరంకుశత్వంతో మీరు పరిపాలన చేయాలనుకుంటే, ప్రజల పట్ల మీకు గౌరవం లేదని అనుకుంటే, ఎవరు ప్రశ్నించినా వాళ్ళు దేశద్రోహులు అయిపోతారు అనుకుంటే నిజంగా చెప్పండి. ఒక మావును మేము హిట్లర్ పరిపాలన కొనసాగించాలనుకుంటున్నాం, మాకు నచ్చిందే చేస్తామని చెప్పేసి ఓపెన్గా చెప్పండి. అంతేగాని ఎవరు ప్రశ్నించకూడదండి. ఎందుకు ప్రశ్నించకూడదు? మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, ఒక లీడర్గా ఉన్నారు. 150 కోట్ల మంది భారతీయులకు ప్రతినిధిగా మీరు వ్యవహరించేటప్పుడు ఎవరైనా, ఈవెన్ ఒక జర్నలిస్టే కదా, ప్రతి ఒక్కరు అడిగే హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మీరు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, రెస్పాండ్ అయ్యే తీరాలు కూడా. అది మీ హక్కు. అది మీరు ప్రజాప్రతినిధులు తప్పితే మీ పర్సనల్ కాదు కదా. సో అది గుర్తుపెట్టుకుని ఏదన్నా ఒక జర్నలిస్ట్ పట్ల కానీ, ఒక మీడియా పట్ల కానీ, లేదంటే ఎవరైనా సరే గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇవ్వండి తప్పితే వాళ్ళని మీ నిరంకుశత్వంతో దేశద్రోహులు చేసి, లేదా దేశద్రోహులుగా మాట్లాడి మీరు దేశద్రోహులు అవ్వద్దు, మీరు ప్రజాద్రోహులు అవ్వద్దు. అది అర్థం చేసుకోండి. ముఖ్యంగా ఆ విధానాన్ని ముందు పోగొట్టుకోండి. నా అభిప్రాయం కనుక మీకు కరెక్ట్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది టార్చ్ అన్టోల్డ్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అంతేకాదు ఈ విషయం 10 మందికి చేరాలనుకుంటే ఫస్ట్ షేర్ చేయండి.